దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సేవ అంటే ఏంటి? మనం ఏం చేయాలి? యేసయ్యేమో పైన మన కొరకు స్థలాలు సిద్ధం చేస్తున్నాడు. మరి మనం ఏం చేయాలి? సమస్త జనులను శిష్యులుగా చేయుడి అన్నాడు. ఎంత పెద్ద మాట అది! ఒక్క రోజంతా ఒక్క మాటగా సరిపోతుంది. అసలు శిష్యుడు అనగా అర్థం ఏంటి? మేక్ డిసైపుల్స్ ఆఫ్ ఆల్ ద నేషన్స్. ఎంత పెద్ద మాట అది! భూమి మీద ఎన్ని జనాంగాలు ఉన్నాయో వాళ్ళందరినీ శిష్యులుగా చేయమన్నాడు. శిష్యుడు అంటే అర్థం ఏంటో తెలుసా? నేర్చుకోవడానికి ఇష్టపడేవాడు శిష్యుడు. నాకు సత్యము నేర్పించండి అయ్యా అని అడిగేవాడు శిష్యుడు. సకల జనాంగములు శిష్యులు ఎలాగవుతారు? నువ్వు నేర్చుకోవాల్సిన గొప్ప సబ్జెక్ట్ ఇక్కడ ఏదో ఉందిరా అని వాడికి ముందు నేర్పించాలా. నాస్తికుడు కానీ, అన్యమతస్థుడు కానీ, ఎవరైనా కానీ, వైజ్ఞానికులు కానీ, ఛాందసులు కానీ, ఎవరైనా కానీ, మూఢనమ్మకాల్లో ఉన్నోళ్ళు కానీ, శాస్త్రీయ ఆలోచన విధానం కలిగిన వారు కానీ, పండితులు కానీ, పామరులు కానీ, ధనికులు కానీ, పేదలు కానీ, వాళ్ళ మనసుకు ముందును వెక్కించాల్సిన ఇంజెక్షన్ ఏంటంటే బహుత్ కుచ్ సీఖనే కా హై. చాలా నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయని చెప్పాలి. అది చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బాధ్యత. క్రీస్తు ప్రభు యొక్క సంఘము యొక్క బాధ్యత. ఇప్పుడు నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉన్నదాన్ని పోయి చైనా వాళ్ళకి చెప్తే వింటారా? నోరు మూసుకొని అవతల నడువు అంటాడు. పోనీ రష్యాలో చెప్తే వింటారా? పోనీ బౌద్ధులకు లామాలకు చెప్తే వింటారా? మరి ఎట్లా? మరి ఎవరు చెప్తే వింటారు? మన దేశంలో పెద్దలు వింటారా? అరే నోరు మూసుకొని నువ్వు చెప్పేది ఏందిరా? మా దగ్గర కోట్ల సంవత్సరాల చరిత్ర ఉంది. నువ్వు నిన్నగాక మొన్న పుట్టినటువంటి బొడ్డోడు, చిన్న పిల్లగాడు, నువ్వు బొడ్డోడని పసికందు. మీ చరిత్ర తిప్పి కొడితే మొత్తం 2000 ఏండ్లు. మా దగ్గర లక్షల కోట్ల సంవత్సరాలు ఉంది. నువ్వేం మాకు చెప్పేది అని అంటారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? నేర్చుకునే బుద్ధి గల వాళ్ళుగా అందరినీ చేయమని దేవుడు అప్పగించాడు. దట్ ఈస్ ద గ్రేట్ కమిషన్. ఎట్లా చేద్దామని చెప్పండి. ప్రపంచ పాస్టర్లు మొత్తం పిలిచి కూర్చోబెట్టి అడుగుతాను నేను, ఎట్లా చేద్దాం ఇది? సమస్త జనములను నేర్చుకునే మనసు గలవారుగా ముందు చేయాలి. ఎందుకు? నేర్చుకునే బుద్ధి లేని వారుగా సైతాను తయారు చేశాడు వాళ్ళను. సైతాన్ ఎట్లా తయారు చేశాడంటే ప్రతివాడు నేనే గ్రేట్ అనుకుంటాడు, నాకు తెలిసిందే సత్యం అనుకుంటాడు. ఎవడి ఊహలు వాడుకున్నాయి, ఎవడి నమ్మకాలు వాడుకున్నాయి, ఎవడికుండే సైన్స్ వాడుకుంది, ఎవడికుండే మతం వాళ్ళకుంది. మా మత విశ్వాసాలు మాకున్నాయి కాదంటాను. నువ్వెవరు? నువ్వు చెప్పొద్దు, మాకు తెలుసు, మాకు తెలిసిందే చాలు అనేటట్టు సైతాన్ గాడు జాతులన్నిటిని చేసి పెట్టాడు. అరబ్బులకు పోయి చెప్పలేము, చైనా, రష్యా, పోలాండ్ కమ్యూనిస్టులకు పోయి చెప్పలేము, మన దగ్గర మనువాదులకు చెప్పలేము. వీళ్ళని శిష్యులుగా నువ్వు ఎలా తయారుతావు? ఒక మనిషిని ఇంతకాలము నేను నమ్మింది సత్యం కాదేమో, ఒకసారి ఆలోచించి చూద్దాం అనే మెంటల్ స్టేట్కు వాడిని ఎలా తీసుకొస్తావు? బావిలో కప్పలాగా నువ్వు నీ ఇంట్లో నువ్వు ఉంటే తీసుకురాలేవు. ఆయా మత గ్రంథాలలో ఉన్న తర్క విరుద్ధమైన సంగతులు శాస్త్రబద్ధంగా వాళ్ళ దృష్టికి తెచ్చి వదిలేస్తే పరిశుద్ధాత్మ దేవుడు రిమైనింగ్ వర్క్ కంప్లీట్ చేస్తాడు. అన్న నాకు కొంచెం భయం స్టార్ట్ అయింది, మేము అనుకున్నది సత్యం కాదని అర్థమవుతుంది, ప్లీజ్ టీచర్స్. ఇంత పెద్ద పని చేసేటప్పుడు దుర్మార్గులు ఊరుకుంటారా? మన మీద దాడి చేయాలని, కొట్టాలని, చంపాలని చేస్తారు. అందుకొరకు మనము ప్రైమ్ మినిస్టర్ అయినా కాకపోయినా, చీఫ్ మినిస్టర్ అయినా కాకపోయినా ఒక పొలిటికల్ ఫోర్స్గా కూడా మనం ఉండాలి. ఇంత గ్లోబల్ హోలిస్టిక్ విజన్ దేవుడు నాలో పెట్టాడు. దేవుడు పెట్టాడు, నాకు సొంతగా వచ్చింది కాదు ఇది. ఒక చిన్న సైజు రాజకీయ శక్తిగా కూడా నువ్వు ఉండాలి. అప్పుడు రాజకీయవాదులు నీ జోలికి రారు.